హాయ్ అండి. మనం యూష్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి 1 to 5 ఇయర్స్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ మనం బాడీ పార్ట్ అంతా వేర్ చేసి ఆ మిగిలిన క్లాత్ ఉంది కదా, అది ఫ్రిల్స్తో ఉంటుంది కాబట్టి చాలా లెంత్ వస్తుంది. డ్రెస్కి బార్డర్స్ ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ డ్రెస్ని తీసుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు ఈ చంక దగ్గర నుండి ఆ చంక భాగం దగ్గరికి ఎంత లూజ్ వస్తుందో చూసుకోవాలి. నాకైతే 11 ఇంచులు వచ్చిందండి. ఖర్చు కోసం కలిపి 12 ఇంచులు తీసుకున్నాను. అదే 12 ఇంచులు ఎలాస్టిక్ అయితే కట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ వచ్చి 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకోవాలండి. ఎలాస్టిక్లో 2 ఇంచెస్ ఉంటాయి, 1 ఇంచెస్ వెడల్పు కూడా ఉంటాయి. 1 ఇంచ్ ఉండేది తీసుకోండి. 2 ఎలాస్టిక్స్ అయితే కట్ చేసుకోండి, ఒకటి ఫ్రంట్ కోసం ఒకటి బ్యాక్ కోసమని. ఇప్పుడు మనం ఫ్రాక్ పొడవు అయితే కొలుచుకోవాలండి. మెడ డౌన్ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి అయితే అసలు కొలవద్దండి. షోల్డర్ దగ్గర షోల్డర్కి అయితే మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తాం కాబట్టి ఆ నెక్ నుంచి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 22 ఇంచెస్ ఉందండి. ఇప్పుడైతే క్లాత్ మెజర్మెంట్ చూద్దాము. వెడల్పు వచ్చి నేను 21 ఇంచెస్ తీసుకున్నానండి. పొడవు వచ్చి 22 ఇంచెస్. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 22 ఇంచెస్ అయితే తీసుకున్నాను పొడవు. వెడల్పు అనేది మీ ఇష్టమండి. మీకు గేర ఎక్కువ కావాలనుకుంటే వెడల్పు ఇంకా ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఇలా 2 పీసెస్ అయితే ఈక్వల్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పీసెస్ని తీసుకుని పొడవు కోసం అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా, అటువైపు అండి బ్యాక్ సైడ్ పెట్టుకుని ఇలా 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ పైన ఇలా మిడిల్లోకి మళ్ళీ ఇంక ఫోల్డ్ చేసి చివరన 1/2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం క్లాత్ మీద స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ క్లాత్ని అయితే చూసుకోవాలండి. సరిగా ఉందా లేదో చూసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేస్తున్నప్పుడు క్లాత్కి ఆపోజిట్ వైపు అయితే ఈ ఫోల్డింగ్ వచ్చి స్టిచ్ అయితే వస్తుంది. పై వైపున స్టిచ్చింగ్ అయిన తర్వాత కింద వైపు అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనం డ్రెస్సెస్ కుట్టినప్పుడు ఏదైనా సరే కింద ఫోల్డ్ అయితే చేస్తాం కదా, సేమ్ అలాగేనండి. సన్నగా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి చివరి వరకు. ఇప్పుడు పై వైపున 2.5కి మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తాం కదా, అదే వైపు మళ్ళీ 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోండి మధ్యన. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి 1 ఇంచ్కి. ముందుగా మనం ఎలాస్టిక్ని అయితే కట్ చేసుకుందాం కదా, ఆ ఎలాస్టిక్కి పిన్ అయితే పెట్టి 1 ఇంచ్కి మనం ఒకైతే స్టిచ్ అయితే వేసాం కదా, హోల్ నుంచి ఇటు నుండి అటువైపుకి అయితే లాగాలండి. మనం లంగాలకి నాడ ఎలా ఎక్కిస్తామో సేమ్ అండి, అలానే లాగాలి. మనం ఇలా లాగుతున్నప్పుడు అయితే ఎలాస్టిక్ మనం తక్కువ తీసుకున్నాం, క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, ఆ ఎలాస్టిక్ అయితే లోపలికి వచ్చేస్తుంది కాబట్టి వన్ సైడ్ అయితే మీరు లాగుతున్నప్పుడు స్టిచ్ చేసుకోండి సైడ్కి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కటింగ్ సేమ్ స్టిచ్చింగ్ అండి. 2 పార్ట్స్ని కూడా ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, రెండు ఒకేలా ఉన్నాయి, సేమ్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి అయితే నాడని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి 2 ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమేనండి. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదా, సేమ్ నేను చెప్పినట్లే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, అందరికీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. వెడల్పు వచ్చి 7 ఇంచెస్, పొడవు 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని అయితే మనం 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. దీన్ని మనం ఓపెన్స్ ఆపోజిట్ వైపు, క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి.
మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి అయితే ఓపెన్స్ ఉన్నాయి కదా, మనకి ఆపోజిట్ వైపు ఉండాలండి. క్లోజ్ వైపు అయితే అస్సలు కట్ చేయకూడదు. క్లోజ్ వైపున చూడండి, చివరన 1 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. పై వైపున 3 ఇంచెస్ కానీ 3.5 కానీ ఒక మార్క్ చేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ అండి, ఒక హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాము. ఇలా ఇంకో హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ చివరన ఉంది కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. అది 1/2 ఇంచుల గ్యాప్లో అయితే వేయాలండి. చూడండి, ఈ చివరి నుంచి వేస్తున్నాను నేను. వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఆ స్టిచ్ కింద నుంచి అయితే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళండి. ఇలాగా 2 స్టిచ్చెస్ అయితే వేయాలి. ఇప్పుడు మనం 2 స్టిచ్చెస్ వేస్తాం కదా, అందులోంచి ఒక సింగిల్ దారాన్ని అయితే లాగాలండి. 2 స్టిచ్చెస్ నుంచుని మనం ఈ దారాన్ని లాగుతున్నప్పుడు క్లాత్ అయితే దగ్గరకు ముడుచుకున్నట్టు ఉంటుందండి. దాన్ని అయితే ఒక సైడ్కి లాగుతూ ఉండాలి ఆ క్లాత్ని. అవేనండి ఫ్రిల్స్, చిన్న చిన్న ఫ్రిల్స్ ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే. ఇగో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సైడ్కి అయితే లాగుతూ ఉండాలండి. చూసారు కదా హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఇలాగా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. వీటిని మనం ముందుగా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకున్న నాడాలు ఉన్నాయి కదా, దీనికైతే అటాచ్ చేసుకోవాలండి. ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ నాడ స్టిచ్ చేసినప్పుడు అయితే నేను ఎంత లెంత్ తీసుకోవాలనే చెప్పలేదు, అది మీ ఇష్టమండి. ఎంత లెంత్ అయినా తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంతవరకు డ్రెస్కి జాయిన్ చేసుకుని మిగతాది అయితే కట్ చేసి నాడాకి హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ నాడ ఉంది కదా, దీన్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకుని ఒక టక్ అయితే ఇవ్వండి. ఈ విధంగా డాట్ అయితే పెట్టుకుని ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ ముందుగా స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ కూడా మిడిల్లో అయితే ఇలా పెన్సిల్తో కానీ ఇలా చాక్పీస్తో కానీ ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ల మధ్య సమానంగా ఉండేలాగా అయితే అటు ఇటు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అయితే ఈ హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఈ చివరి నుండి మనం 3 ఇంచెస్కి, ఈ చివరి నుండి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 2 పార్ట్స్కి అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ బేస్ చేసుకుని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ని ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఇక్కడ మనం ఎలాస్టిక్తో స్టిచ్ చేస్తాం కదా, ఆ ఎలాస్టిక్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని మీదే కింద నుంచి అయితే స్టిచ్ చేసుకోండి. చూసుకోండి స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తున్నారు, ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తున్నారు అనేది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ అయితే డ్రెస్ టైట్ ఎంత ఉందో అంత చూసుకుని మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం. ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. డెఫినెట్గా మీకైతే రిప్లై ఇస్తాను.